తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడా లేదు. కేవలం పొలిటికల్ ప్యాకేజీల కోసమే రాజకీయాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చినప్పుడు తీవ్ర మనస్తాపానికి గురై ఏకంగా 11 రోజుల పాటు అన్నం ముట్టలేదని చెప్పిన పవన్ కళ్యాణ్కు తెలంగాణ గడ్డపై సభలు పెట్టే నైతిక హక్కుందా? కేంద్రం అనుసరిస్తోన్న వివక్ష పైన ఏనాడు నోరు విప్పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ఉద్ధరిస్తారు? ప్రజల భావోద్వేగాలను గాయపరిచిన జనసేనాని ముందుగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన సభ ద్వారా తెలంగాణలో లేనిపోని సమస్యలను సృష్టించాలని చూస్తున్నారు. తెలంగాణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడమే పవన్ కళ్యాణ్ చెబుతోన్న నవ నిర్మాణమా? హైదరాబాద్ శాంతి భద్రతలకు నిలయం. ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలను రగిల్చి రాజకీయం చేయాలని చూస్తూ ఊరుకోం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టాలన్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ నటన. ఓట్ల కోసం, ఉనికి కోసం సరికొత్త డ్రామా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూసే ఏ ఒక్కరిని ఈ గడ్డ క్షమించదు. ఇక స్టోరీలోకి వెళ్తే, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన, హైదరాబాద్లో తలపెట్టిన నవనిర్మాణ సభ చుట్టూ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తరువాతే ఇక్కడ అడుగు పెట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ఇష్టపూర్వకంగా అంగీకరించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ నవనిర్మాణ సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చినప్పుడు తాను తీవ్ర మనస్తాపానికి గురై ఏకంగా 11 రోజుల పాటు అన్నం ముట్టలేదని స్వయంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్కు తెలంగాణ గడ్డ మీద సభలు పెట్టే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల భావోద్వేగాలను గాయపరిచిన జనసేనాని ముందుగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. తెలంగాణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడమే పవన్ కళ్యాణ్ చెబుతోన్న నవ నిర్మాణమా అని నిలదీశారు. తెలంగాణకు రావలసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వివక్ష పైన ఏనాడు నోరు విప్పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ఉద్ధరిస్తారని ఆక్షేపించారు. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంటూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ ఇక్కడ నటిస్తున్నారని, ఆయన వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందనేది స్పష్టమవుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడా లేదని, కేవలం పొలిటికల్ ప్యాకేజీల కోసమే ఆయన రాజకీయాలు మారుస్తూ ఉంటారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ యువత రక్తం చిందించి సాధించుకున్న రాష్ట్రంలో ఇక్కడి రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు పక్క రాష్ట్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ యాస భాషపైన చులకనగా మాట్లాడిన జనసేన నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం, ఉనికి కోసం సరికొత్త డ్రామాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ శాంతి భద్రతలకు నిలయమని, ఇక్కడ అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలను రగిల్చి రాజకీయం చేయాలని చూస్తూ ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తన సభ ద్వారా తెలంగాణలో లేనిపోని సమస్యలను సృష్టించాలని చూస్తున్నారని, ఆయన పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాలు, పక్క రాష్ట్ర శక్తులు చేతులు కలిపాయని దుయ్యపట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూపే ఏ ఒక్కరిని ఈ గడ్డ క్షమించదని స్పష్టం చేశారు.